2 రోజులైంది నువ్వు సిటీకొచ్చి. ఈ రోజా ఇంటికి రావడం? ఏం చెప్పమంటావే సువర్ణ, నేనొచ్చింది మా అత్తగారి దగ్గరికి, అంతే. ఆవిడ నన్ను ఇల్లు కదలనిస్తుందా? కర్మ కాకపోతే పెళ్ళై 20 ఏళ్ళైనా ఆవిడ అత్తరికానికి ఇంకా బానిసలాగా తల వంచాల్సిందే నేను. రేపు నీకు కోడలొచ్చాక నువ్వు అదే అత్త హోదాని నీ కోడల దగ్గర చూపించవా ఏంటి? ఎందుకు చూపించను? నా అత్తయ్య మీద ఫ్రస్ట్రేషను నేను అత్తయ్యాకైనా తీర్చుకోకపోతే ఎలా? ప్రతి అత్త ఒక ఇంటి కోడలేనని ఊరికే అన్నారా ఏంటి? అది సరే గాని నిజానికిప్పుడు కూడా నాకు నీ దగ్గరకొచ్చే అవకాశమే లేదు. ఏదో హాస్పిటల్ అది ఇది అని చెప్పి ఇలా నీ దగ్గరకొచ్చేశాను. థ్యాంక్స్. ఇలాగైనా నన్ను చూడ్డానికొచ్చావు. కూతురు నిశ్చితార్థమని పిలిచావు, నాకేమో ఆ టైంకి రావడం కుదరలేదు. కనీసం టైం దొరికినప్పుడైనా నిన్ను కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. ఎలా అయితేనే మొత్తానికి గ్రాండ్గా నిశ్చితార్థం ఫినిష్ చేశావు. హాయ్ శిఖరా, కంగ్రాచులేషన్స్. ఇదిగో సువర్ణ, కొడుకు పెళ్లి చేసినట్టు కాకుండా మన శిఖర పెళ్ళైనా మనస్ఫూర్తిగా చెయ్యవే. కాస్త మన జీవితంలో చెప్పుకోవడానికి ఇంతకు మించిన మధుర జ్ఞాపకాలు ఏమీ ఉండవు. అయ్యో, అలా అంటావేంటే? సాగర్ పెళ్లి ఏదో అలా జరిగిపోయింది, కాని శిఖర పెళ్లి అలా కాదులే. ఎవరి అంచనాలకు తగ్గకుండా చాలా గ్రాండ్గా చేయబోతున్నాను. నువ్వే చూస్తావు కదా. తప్పకుండా సువర్ణ. సరేనే, ఇక నేను బయలుదేరుతాను. మరి మళ్ళీ లేట్ అయితే మీ పుట్టింటికి గాని వెళ్ళొచ్చావా ఏంటని మా అత్తయ్య అడుగుతారు. సరే శిఖరా, మళ్ళీ నీ పెళ్ళికొస్తాను. ఉంటాను మరి. అలాగే ఆంటీ. సరే ప్రసన్న, బాయ్. ఏంటి మమ్మీ, నిశ్చితార్థంలో ఏం జరిగిందో ఆంటీకి చెప్పలేదా? ఇంటికొచ్చి మరీ కంగ్రాట్స్ చెప్తుంది. చెప్పని శిఖరా, కంగ్రాట్సే కదా. అయినా వేలికి ఉంగరం తొడక్కపోయినంత మాత్రాన శ్రీకాంత్తో నీ పెళ్లి నిశ్చయం కానట్టేమీ కాదు కదా. పెళ్లి ఫిక్స్ అని కూడా తారాగారితో మాట్లాడేసుకున్నాం కదా. అమాయకపు పక్షిలాగా మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకు మమ్మీ. ఇరిటేట్ ఏంటే? నోటితో అనేసుకున్నాము, కళ్ళతో సైగ చేసుకున్నాము అంటే కాదు ఈ పెళ్లి ఫిక్స్ అవ్వడం అంటే. గ్రాండ్గా ఫంక్షన్ అంటూ అన్ని ఏర్పాట్లు చేసుకొని 2 సార్లు ఆగిపోయింది ఈ నిశ్చితార్థం. అలాంటిది ఊరికే అనేసుకున్నాము అంటే ఆ పెళ్లికి గ్యారంటీ ఏంటి? చూడు మమ్మీ, నా మెడలో తాళిపడి శ్రీకాంత్తో నా ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు కూడా నేను గ్యారంటీగా ఫీల్ అవ్వను. తారాగారు హోప్ ఇచ్చారని మనం ఆనందపడచ్చు, కానీ తగిలిన షాక్లో హోప్ని లూజ్ అయి హ్యాపీగా ఉండలేకపోతున్నాం. సో పట్టపగలు పిచ్చి కలలు కండం మానేసి కలల్ని సాకారం చేసుకునే పంచుడు. శిఖరా, షాక్ నీకేనా? నాకు కూడా తగిలినట్టే కదే. నీకెంత పట్టుదలుందో. తల్లిగా నేనంతకు మించి పట్టుదలతో ఉన్నానే పిచ్చిదానా. ముహూర్తాల గురించి పంతులు గారితో మాట్లాడాలని ఆయన కాల్ చేసే టైంలోని ఆ ప్రసూన ఇంటికొచ్చింది. అది వెళ్ళిపోయాక మాట్లాడదామనే వెయిట్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే పంతులు గారికి కాల్ చేసి మాట్లాడతాను. ఉండు. చెప్పండమ్మా. పంతులు గారు నమస్కారం అండి. నేను సువర్ణని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. అమ్మాయి పెళ్లి ముహూర్తం గురించి మీతో మాట్లాడాలండి. ఒకసారి అమ్మాయి అబ్బాయి జాతకాలు చూసి చెప్తారని ఫోన్ చేశాను. తప్పకుండానమ్మా, జాతకాలు తీసుకొస్తే చూసి చెప్తాను. అలాగే పంతులు గారు, గుళ్ళోనే ఉన్నారు కదా? అవునమ్మా, పెళ్లి జరిపిస్తున్నాను. రండి, ఇక్కడే ఉన్నాను. సరే. శిఖరా, నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వేం కంగారు పడకు. అంత సులువుగా వదిలితే అది సువర్ణెలా అవుతుంది? నేను మీ అమ్మను. నా పోలికలే నీకొచ్చాయని మర్చిపోకు, సరేనా?
ఐ నో మమ్మీ, నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా టైంని నమ్మను. అది ఎవరినైనా మోసం చేస్తుంది. నా బిడ్డ పెళ్లికి ఏ లోటు కలగనివ్వనని మాటిచ్చాను. నా మాట ఈ ప్రాణం వేరు కాదయ్యా. మాట తప్పితే నా ప్రాణం పోయినట్టే సేటుగారు. దయ చూపండి సేటుగారు. నా బంగారు తల్లిని కూడా నేను ఎప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తానా అని మనసు ఎంత ఆత్రంగా ఉందో. బాబు, వీళ్ళని ఆశీర్వదించడానికి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా? పంతులు గారు, ఈ పెళ్లికి ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం లభించలేదు. మీరు కానివ్వండి. అలాగే నాయన. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ. ఈ సమయంలో అమ్మ నాన్న ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేది. కానీ అమ్మ ఇలా చూస్తే తట్టుకోవడం తన వల్ల కాదు. అందుకే ఇలా చేయక తప్పట్లేదు. హరణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామిశ్వం పురుషానహం. అమ్మా, ఆ దండలు ఇలా అందుకోండి. బాబు, ఈ దండ తీసుకో. అమ్మా, నువ్వు కూడా. ఒకరికొకరు దండలు మార్చుకోండి బాబు. నమస్కారం. నమస్కారం పంతులు గారు. దంపతులిద్దరికీ నమస్కారం అండి. పంతులు గారు, అనివార్య కారణాల వల్ల మొన్న మేము మా అమ్మాయి పెళ్లికి ప్రారంభించాల్సిన పసుపు దంచే కార్యక్రమం వాయిదా వేయాల్సొచ్చింది. అందుకని మళ్ళీ ఎప్పుడైతే మంచి రోజుందో మీరు కాస్త చూసి చెప్తే ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడతాం. తప్పకుండానమ్మా. కాకపోతే ప్రస్తుతం గుళ్ళో ఒక పెళ్లి జరిపించే కార్యక్రమంలో ఉన్నాను. అమ్మాయి అబ్బాయి వివరాలు రాసిస్తే చూసి మీకు మళ్ళీ కబురు పెడతాను. ఏమండి? మంచిది. ఇక మేము వెళ్ళొస్తామండి. అమ్మా, మాట. చెప్పండి పంతులు గారు. గుడిలో ఒక ప్రేమ వివాహం జరుగుతుందమ్మా. పెద్దవాళ్ళు లేక వెలితిగా ఉందమ్మా. తమరు మరోలా అనుకోకుండా ఆ పిల్లల పెద్దవాళ్ల స్థానంలో నిలబడి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే వారికి శుభంగా ఉంటుందమ్మా. అలాగే పంతులు గారు. రాణిమ్మ, ఎందుకు ఇవన్నీ? మనకు అవసరమా చెప్పు? అమ్మా నాన్న లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. బహుశా ఎవరూ లేరేమోనయ్యా. తల్లిదండ్రులుగా ఆ స్థానంలో నిలబడి ఆశీర్వదిస్తే వారికి సంతోషంగా ఉంటుంది. అది మనకే పుణ్యమేనయ్యా. పంతులు గారు, వెళ్దాం పదండి. ఉండండి, ఇది లోపల పెట్టొస్తాను.
వెళ్దాం పదండి. ఉమ్. అమ్మా ఇటువైపు దారి. సరే పదండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం. అమ్మా, శంకర శాస్త్రి గారు ఎక్కడున్నారు? అక్కడ పెళ్లి దగ్గరున్నారండి. సరేనమ్మా, థ్యాంక్ యూ. విష్ణు, ఈ టైంలో కూడా ఇలాగే ఉంటావా? చూడు, ఇంకాసేపట్లో నువ్వు నా భార్యవి కాబోతున్నావు. మనం కలలు కన్నా అందమైన జీవితం మరి కాసేపట్లో మన సొంతం కాబోతుంది. ఈ క్షణం నీ కళ్ళల్లో కనబడే ఆనందమే నీ గుండెల్లో నా మీదున్న ప్రేమని తెలుపుతుంది. థ్యాంక్ యూ విష్ణు. అక్క, స్మైల్. అక్కా బావగారులేంటి గుళ్ళో ఏదో పెళ్లి కార్యక్రమానికి వచ్చారు? చూస్తుంటే ఇదేదో అనాథల పెళ్లిలా ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నాయనా ఇది తీసుకో. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వామనాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సుజీ, నువ్వేం టెన్షన్ పడకు. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి. అందరు చూస్తున్నారు, కాస్త నవ్వుతూ ఉండు. బాగోదు లేదంటే. ఓం మకువాహనాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గణానాదాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం స్థూలగంటాయ నమః, ఓం గజవక్రాయ నమః. ఓం బాబు, ఈ జీలకర్ర బెల్లాన్ని ఒకరి తలపై ఒకరు పెట్టుకోండి అమ్మా. పంతులు గారు, ఒక్క నిమిషం. ఎందుకమ్మా ఆగమన్నారు? ఆ అమ్మాయిని చూస్తుంటే తనకి పెళ్లి ఇష్టం లేదనిపిస్తోంది. అయ్యో, అలాంటిదేం లేదంటీ. మాది లవ్ మ్యారేజ్. 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. నేను లవ్ గురించి అడగటం లేదు బాబు. ఇలా పెళ్లి చేసుకోవటం
మీ ప్రేమను మీ వాళ్లతో చెప్పకుండా మీకు మీరే ఏదో ఊహించేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. కనిపించిన వాళ్ళని కాదని ఇలా పెళ్లి చేసుకుంటున్నారు. మీరీ పని చేసినందుకు రేపు మీ తల్లిదండ్రులు తట్టుకోగలరా చెప్పండి? వద్దు బాబు, దయచేసి మీరు పెళ్లి చేసుకుని పెద్దవాళ్ళని బాధ పెట్టకండి. ఓహో, ఇప్పుడు నీకు ఇలా అనిపిస్తుందా అక్క? ఆ రోజు నా కొడుకు పెళ్లి కడ్డురాని బంధాలు అనుబంధాలు ఇప్పుడు ఈ పెళ్లి కడ్డొస్తున్నాయా? అది కాదు సువర్ణ. ఏది కాదక్క? నా కొడుకు పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాను. నా కోడలి రాక ఎంతో గొప్పగా ఉండాలని ఆశపడ్డాను. వాటన్నింటినీ కాల్చి బూడిద చేసింది ఎవరు? నువ్వు కాదా? నువ్వే కదక్కా మేమెవరూ లేకుండా నా కొడుకు పెళ్లిని ఒక అనాథ పెళ్లి చేసింది. మరిక్కడెందుకు ఓ పెద్ద నీతి సూత్రాలు ప్రవచనాలు వల్లించి చెప్తున్నావు? ఓహో, నువ్వు మంచిదానివి, గొప్పదానివి, న్యాయదేవతకి మరో రూపం అంటూ అందరితో పొగిడించుకోవాలి, అంతే కదా? అదే కదా నీకు కావాల్సింది. నీ గొప్పల కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. ఎవరింట్లో నిప్పులు పోసినా నీకు తగిలే మంటంటూ ఏమీ లేదు. అలా సాగుతోంది నీకు. సువర్ణ, నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ రోజు సాగర్ పెళ్లి చేసిన పరిస్థితులు వేరు, ఇక్కడ వీళ్ల పరిస్థితి వేరు. ఏంటో ఆ వేరు? అమ్మా బాబులు చచ్చారనుకొని వచ్చి ఇలా పెళ్లి చేసుకోవటమే కదా ఈ జంట చేసింది. పెద్ద అది వేరు ఇది వేరు అంటూ చెప్పొచ్చింది. సువర్ణ, అసలు వాస్తవాన్ని తప్పుగా చూస్తున్నావు. జరిగిన విషయాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నావు. అయినా వీళ్లలాగా సాగర్ హిమలు పెద్దవాళ్లకి ప్రేమ విషయం చెప్పకుండా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకోలేదు. ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికి ఆ తార బలవంతంగా హిమకి వేరేవాడితో పెళ్లి చేయబోతుంటే ఆ చివరి క్షణంలో ఏం చెయ్యాలో పాలుపోక పిల్లలు గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఒక్క మాట చెప్పు సువర్ణ, ఆ టైంలో నీ కొడుకు సాగర్ వచ్చి హిమ పరిస్థితితో పాటు జరిగిన విషయం మొత్తం చెప్పి పెళ్లి చేయమని అడిగితే తల్లిగా నువ్వు వాళ్ళ పెళ్లి చేసేదానివా? వాడి చెంప పగలగొట్టి గదిలో పెట్టి తాళం వేసేదాన్ని. అందుకే సువర్ణ, ప్రేమను అర్థం చేసుకోలేని నీతో పెళ్లి గురించి చెప్పకుండా మనసు విలువ తెలిసిన కన్నతండ్రితో నిజం చెప్పాడు. మీ ఆయన ఆశీర్వాదంతోనే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అనాథల్లా కాదు. సువర్ణ, పెళ్లి పెద్దగా సొంత పెద్దమ్మని నన్ను ఆశీర్వదించమని పిలిచాడు. కనకపోయినా వాడు నా కొడుకనే వచ్చి బిడ్డ మీద అక్షింతలు చల్లాను. అంతేకాని చాటుగా పారిపోయి వచ్చి వాళ్ళకి వాళ్ళుగాని పెళ్లి చేసుకోలేదు. అర్థమవుతోందా? చూడండి బాబు, మీరైనా సరే ముందు కన్నవాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. బిడ్డల కన్నా వాళ్ళకెక్కువ ఏదీ కాదు. కానీ మీరు మీ ప్రేమను వ్యక్తపరిచే పద్ధతే ముఖ్యం. వాళ్లతో అలా ఒప్పించండి, అంతేకాని ఇలా పారిపోయి వచ్చి మీకు నెత్తురు పంచిన వాళ్ళని పరాయివాళ్లుగా మార్చి సంతోషంగా జీవితం సాగిద్దాం అనుకోవటం మంచిది కాదు. వాళ్ళని శాశ్వతంగా దూరం చేసుకుని తర్వాత మీరు మీ తప్పు తెలుసుకున్నా అప్పటికే తెంచుకున్న బంధం పగిలిన అద్దంలా మారిపోతుంది. మన రూపం మనకే వికృతంగా కనబడుతుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. అందుకే చెప్తున్నాను బాబు. అంతే బాబు.
మీరు నా మాటల్లో మంచినే స్వీకరిస్తారో మిమ్మల్ని బాధ పెడుతున్నానని తప్పుగా భావిస్తారు. అది మీ ఇష్టం. పదయ్య వెళ్దాం.